రాష్ట్రంలో అర్హత గల సివిల్ ఇంజనీర్ చెందినటువంటి డిప్యూటీ సర్వేర్ అనే పోస్టును అనర్హత గల విఆర్ఓలకు ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఆ విఆర్ఓలకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఒక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వైద్య వ్యవస్థలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో కావచ్చు, ఆ వ్యవస్థకు సంబంధించిన బట్టి ఎక్స్పర్ట్లే ఉంటారు, అవగాహన గల వ్యక్తులే ఉంటారు. ఎప్పుడైతే అవగాహన గల వ్యక్తులు డిపార్ట్మెంట్లో ఉంటారో ఆ యొక్క డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, ఆ యొక్క గ్రామం కానీ అభివృద్ధి దిశలో కానీ, ప్రగతి దిశలో కానీ నడుస్తూ ఉంటుంది. అందుకే మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు టెక్నికల్ నాలెడ్జ్ ప్యూర్లీ డిప్లొమా, బీటెక్, ఐటీఐ, సివిల్ ఇంజనీరింగ్ కలిగిన వ్యక్తులు ఈ డిప్యూటీ సర్వే గల అర్హులు. వాళ్ళతోనే మాత్రం మీరు భర్తీ చేయాలి. రేపు ఇలా కనుక భర్తీ చేయకపోతే భూ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కలహాలు కావచ్చు, ఇవన్నీ కలిగి రేపు ప్రజాభవన్లో కావచ్చు, ప్రజావాణిలో కానీ ఫిర్యాదులు వస్తాయి. ఫిర్యాదులు వచ్చి మీకు క్యూ లైన్లో కట్టకుండా ఉండాలంటే నేడు మీరు ఆ సివిల్ ఇంజనీరింగ్ తోటే భర్తీ చేయాలి. డిప్యూటీ సర్వేర్ పోస్టులు అనేవి సివిల్ ఇంజనీర్తోనే భర్తీ చేయాలి. మేము ఏం చెప్తున్నామంటే గత 2 నెలల కాంచి మా గోసను కూడా మీకు చెప్తడం జరిగింది. ఏమని మా తెలంగాణలో మనకు ఎప్పుడైతే యాస కావచ్చు, గోస కావచ్చు, కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ ఆ నెల సుభిక్షంగా ఉంటుంది. అలాంటి ఈ గోస మాది డిప్యూటీ సర్వేర్ అనే పోస్టు గోస మేము మీకు 2 సార్లు విన్నవించుకున్నాం. అయినా మీరు ఎలాంటి స్పందన లేదు. మొత్తం జిల్లాల్లో, మండలాల్లో కలెక్టర్ల ద్వారా చర్య జరుగుతూనే ఉంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు. మేము ఏం కోరుతున్నామంటే ఈ సివిల్ ఇంజనీర్తోనే భర్తీ చేయాలి. ఎందుకంటే సివిల్ ఇంజనీర్ అనే వాళ్ళు మనం చూసుకుంటే ఆర్ట్స్ కాలేజ్ కూడా ఆ రోజు నవాబ్ అలీ జంగ్ సివిల్ ఇంజనీర్, నాజున్ సాగర్ కట్టింది కూడా ఒక సివిల్ ఇంజనీర్. ఈ రోజు మీరు సివిల్ ఇంజనీర్లకు అన్యాయం చేస్తున్నారు. జూలై 11 చూసుకుంటే నవాబ్ అలీ జంగ్ తెలంగాణ ఇంజనీర్స్ డే, సెప్టెంబర్ 15 నేషనల్ ఇంజనీర్స్ డే. వాళ్ళు కూడా గొప్ప, వాళ్ళిద్దరు సివిల్ ఇంజనీర్స్. మీరు ఈరోజు సివిల్ ఇంజనీర్లకు అన్యాయం చేస్తున్నారు. భవనాల నిర్మాణం కావచ్చు, భగవంతుడి నిర్మాణం కూడా కావచ్చు, కట్టేది మాత్రం సివిల్ ఇంజనీర్ అని సందర్భంగా నేను తెలియజేస్తున్నారు. అందుకే మీరు మా యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్యూర్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న సివిల్ ఇంజనీర్ డిప్యూటీ సర్వేర్ పోస్టును సివిల్ ఇంజనీర్ చదివిన విద్యార్థులతో మాత్రమే భర్తీ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం తీసుకోవచ్చేటువంటి నూతన